నీకు ఏ సుఖం కావాలని అనుకుంటున్నావో అది సరస్వతీ కటాక్షము చేత నీవు పొందగలవు. కాబట్టి దాని చేత పొందలేనిదన్న మాట లేదు, అన్నిటినీ పొందగలుగుతాడు. ధనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇవన్నీ కూడా కామకోటి, ఈ కోరికలన్నీ తీర్చగలదు సరస్వతి యొక్క కటాక్షము చేత. కామకోటి అంటే ఈ కోరికలకి చిట్ట చివరి హద్దేది అంటే మోక్షం. ఇక నేను అసలు ఈ శరీరంలోకి రాకూడదు, వచ్చేసాను కాబట్టి ఇది నాకు చిట్ట చివరి శరీరం కావాలి, ఆఖరిసారి చనిపోవాలి. ఇక చనిపోవడం అన్న మాట ఇప్పుడు మళ్ళీ పుడితే ఇక నేను ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొందాలి, ఇక నేను రాకూడదు, ఈశ్వరుడు యందు ఐక్యమైపోవాలి, అది మోక్షం. నాకు ఆ మోక్షం కావాలి, దాన్ని కామకోటి చివరి హద్దు అంటారు. అందుకే సరస్వతీ కటాక్షమనకు ప్రారంభం ఎక్కడా అని ఒక పెద్ద ప్రశ్న, దాని మీద ఒక పెద్ద చర్చ చేశారు శాస్త్రంలో. అది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే బుద్ధి వికసనం అనేటటువంటిది సరస్వతి యందున్న ప్రధాన లక్షణం. అందుకే తామర పువ్వులో కూర్చుంటుంది ఆవిడ. నిజానికి తామర పువ్వులో కూర్చోవడం ఏమిటి? తామర పువ్వు వేసి ఎవరైనా కూర్చోండి అంటారా? కూర్చోమన్నా తామర పువ్వులు ఎవరైనా కూర్చుంటారా? తామర పువ్వులో కూర్చోవడం అన్న మాటకు అర్థం సృష్టి యొక్క వికసనము, బుద్ధి వికసనము. అది ఎలా రేకులు రేకులు విచ్చుకుని దుద్దు కనపడుతూ లోపల తేనె ఉంచుకుందో అలా బుద్ధి కూడా పరిణతి పొంది వికసనాన్ని పొందడాన్ని చూపించడం ఆసనంగా చెప్తారు, అది సంకేతం. కాబట్టి ఆమె పద్మమునందు కూర్చుని ఉన్నది అంటే ఆమె బుద్ధినిస్తుంది. బుద్ధి అంటే కేవలంగా ఏదో నిర్ణయం చేయడం ఒక్కటి కాదు, బుద్ధి యందు 7 పొరలను ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరో ఆమె సరస్వతి. అందుకు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరినీ సరస్వతీ పూజ చెయ్యండి అంటూ ఉంటారు, సరస్వతికి నమస్కరించండి అంటారు. సరస్వతీదేవికి నమస్కారం, సరస్వతీదేవికి పూజ మనిషిగా పుట్టిన ప్రతివారు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే కారణం ఆమె 7టిని అనుగ్రహిస్తూ ఉంటుంది. అవి మెట్లు, సోపానములు, ఒకదాని తర్వాత ఒకటి ఎక్కుతాడు.